దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నా. నిజంగా ఇప్పుడు దాకా పాప సాక్ష్యం చెప్పినట్టుగా ఇలాంటి ఆపదలు మనల్ని దేవుడు ఎంతగానో కాపాడుతుండు. దేవుని కృపను బట్టి దేవుని సన్నిలో ఆదివారం ఒక్కరోజే మనకి ఇచ్చిండు దేవుడు కదా. దినమంతా ఆయన సన్నిలో గడిపినా మనకేమీ ఇది కాదు. దేవుని దీవెనలు తప్పకుండా ఉంటాయి. దేవుని సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అన్నాడు. దేవునికి స్తోత్రం. మళ్ళీ అంతేకాకుండా ఎక్కడైతే 2 లేక 3 నా పేరిట మోకరిస్తారో అక్కడ నేను ఉంటాను అన్నాడు. చిన్న మందా భయపడక అన్నాడు. అయితే గుంపులు గుంపులు 1000 మందిలనే దేవుడు ఉంటాడని కాదు. ఎక్కడ 2 ఉంటే వాగ్దానం అక్కడ దేవుడు మరి మత్తయి సువార్తలో ఉంది. ఎక్కడైతే 2 లేక 3 నా పేరిట మోకరిస్తే అక్కడ నేను ఉంటాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు మన మధ్యలో ఉండనుకోవాలి కానీ మనుషుల ముఖం చూడొద్దు. దేవునికి స్తోత్రం. మరి చిన్న ప్రార్థన. దేవానికి వందనాలు యేసయ్యా. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందినారు అయ్యా. సాక్ష్యం ద్వారా కూడా మీరు మహిమ పొందినారు. మరణం తప్పించుట యెహోవా వశమని వాక్యంలో ఉంది. మా జీవితాలలో అనేకమైన మరణపాయాల నుండి మమ్మల్ని కాపాడినారు. ఎన్నో మేళ్ల చేత మమ్మల్ని నింపిన దేవా, ఏమిచ్చి మా రుణం తీర్చుకోగలము తండ్రి. అయ్యా, విరిగి నలిగిన హృదయంతో నీ సన్నిలో ప్రార్థించడమే నీకు ఇష్టమైన బలి. అయ్యా, ఈ రీతిగా మమ్మల్ని కాపాడినందుకే వందనాలు చెల్లిస్తూ నాయన ఇప్పుడు వాక్యం మీరే వింటున్నారు కనుక వాక్యం ద్వారా నాతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. యెషయా 26 3వ వచనం. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. చాలమ్మ. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాణ్ణి నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎవరి మీద ఆనుకోవాలన్నట? దేవుని మీద ఆనుకోవాలి. ఏ మనుషుల మీద ఆనుకోవడం కాదు. మరి లేకుంటే మన కండబలం మీద, మన అందం మీద. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. మన కండబలం కూడా వ్యర్థమే. నిజంగా చెప్పాలంటే అందగాళ్ళు, చాలామంది అందగాళ్ళని నేను చూస్తున్నా. గర్వంగా ఫీల్ అయ్యేటోళ్ళను ఏమంటారు, పూత వచ్చేసింది ఒంటిలా. ఎంత చక్కని సౌందర్యం, మగోళ్ళు కానీ ఆడోళ్ళు కానీ. ఏమైంది? పూత. ఇష్టం వచ్చిన ముఖాలకు రుద్దుకోవడం, సినిమా యాక్టర్లలాగా ఏమేమో ఏమంటారు అత్తర్లు కొట్టుకోవడం, సబ్బులు వాడడం, ఈ సబ్బు ఆ సబ్బు ఈ సబ్బు, ఇది పెడితే అది బాగా అంటే మంచిగా ఫేస్ బాగుంటుందని పెట్టు. కానీ దేవుని స్తోత్రం, దేవుడు సౌందర్యం ఇచ్చింది, దేవుడి అందం ఇచ్చింది ఆయనని. ఆయన రూపంలో మనల్ని చేసిండు. ఏది పెట్టి రుద్దినా కూడా మనం అంతకాడికే ఉంటాం. దేవుని స్తోత్రం. మనం ఎన్నోసార్లు విన్నాం, పెళ్లి కూతురును తయారు చేసి మరి బ్యూటీ పార్లర్ పోయిన తర్వాత మేకప్ చేసి పంపిస్తారంట. చూస్తే ఎంత చక్కగా సినిమా యాక్టర్ లాగా ఉంటుంది. ఆ పెళ్ళి అయినప్పుడే ఆ రకంగా కనబడుతుంది, తర్వాత స్నానం చేస్తే మొత్తం పోతుందంట. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే, దేని మీద కూడా మనం ఆశలు పెట్టుకోవద్దు. మన అందం మీద కానీ, డబ్బు మీద కానీ, ఇంకా ఎవరి మీదనో కానీ, నాకు ధనం ఉందని, నాకు ఇండ్ల కిరాయిలు వస్తాయని, నాకు ఇది ఉంది అది ఉందని దేని మీద మనం అతిశయపడద్దు. కానీ యేసయ్య కృపను బట్టి ఆయన మీద ఆనుకొని ఉండాలని వాక్యం ఉంది. ఆయన మీద ఆనుకుంటే ఆయన ఎప్పుడు కూడా జరిగిపోడు. ఆయన మనల్ని విసుకోడు. ఇప్పుడు చిన్నపిల్లలు మనము ఒళ్ళే పండబెట్టుకొని కాలు తిమ్మిరి పట్టిందని కింద వండేసింది మా మనమరాలు. అయితే దేవుడు అట్లా కాదు. దేవుడు ఏం చేస్తాడు? ఎంతసేపు అయినా, ఎంత ప్రార్థన చేసినా విసుకని దేవుడు ఆయన మీద ఆనుకుంటే జరుగు బిడ్డ అని అంటాడా? ఎప్పుడు కూడా జరుగుమన్నాడు. నువ్వు ఎంత ప్రార్థన చేస్తావు అని ఇంటనే ఉంటాడు. ఆపత్కాలమున నీవు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహింపరచు. ఆపదలు వచ్చినప్పుడు మనం ఎటో పోయి ఆ అమ్మకు, ఈ అక్కకు, వాళ్ళకి ఇళ్ళకి చెప్తే మన ఆపదలు తీరవు. ఏ స్నేహితుని దగ్గర పోయినా మన ఆపదలు తీరవు. మరి అదేమంటారు, అది బెల్లం ఉన్నంతసేపే ఈగలు వాళ్తాయి కదా. బెల్లం ఉన్నంతసేపే ఈగలు అంటే స్నేహితులు కూడా అంతే. బెల్లం అంటే డబ్బులు ఉన్నప్పుడే స్నేహితులందరూ వస్తారు, తిందాం రా, తాగుదాం రా, అటు పోదాం రా, ఇటు పోదాం. కానీ దేవుని స్తోత్రం, ఆపదలు ఆదుకునేది ఒక్కడే దేవుడు అన్నమాట. అందుకొరకు ఆయన మీద మనం ఆనుకోవాలి. నిజంగా చెప్పాలంటే నేను హృద్రాలను అయిన ఇంతవరకు మరి ఆయన మీద నేను ఆనుకున్న. ఆపద రాగానే తలుపులు వేసుకోవడం, ప్రార్థన చేయడం, తలుపులు వేసుకోవడం, అదొక్కటే నాకు తెలుసు. అయితే దేవుని స్తోత్రం, ఇంతవరకు దేవుడు నన్ను చెయ్యి విడవలేదు. ఆహారం ఏంది, వస్త్రాలు ఏంది అంటే నేను ఏం ఆశపడ్డా మేడల మిద్దలు కాదు, అనుదిన ఆహారం చాలు. దేవుడు ఏమన్నాడు? ఆనాటి కూడు ఆనాటికి చాలు. ఏ దినం ఒక్క దినం గడిచేది మహా ఎక్కువ ఈ దినాలలో. కనుక దేవుని స్తోత్రం, ఆ రీతిగా సంవత్సరాలు, నెలలు, వారములు, గంటలు, నిమిషాలు కూడా దేవుడు మనల్ని కాపాడి పోషించి సంరక్షిస్తున్నాడు. దేవుడు తల్లి తన బిడ్డను మార్చునా
వారైనా మర్చిపోతారేమో కానీ నేను నిన్ను మర్వను, నా అరచేతుల్లో చెక్కుకున్నాను అన్నాడు. దేవుడు ఎంతో మరి మంచి దేవుడు. అయితే ఆయన మీద మనం ఆనుకోవాలి, ఎప్పుడు కూడా ఆయన మీద ఆనుకోవాలి. అయ్యా నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ సమస్య ఉంది అని దేవుని దగ్గర చెప్తే మరి వెంటనే చేయగలడు. మొన్న అని చిన్న విషయం నేను చెప్తా, సాక్ష్యమే. మైకల్ గాడు మరి వాళ్ళ భార్య కోర్టుకు పోయిండ్రు. కూర్చొని విసుకొచ్చింది. ఇక నేను వెళ్ళిపోవాలి, పడుకోవడానికి పోతా. తాళం నా దగ్గర, తాళం ఎక్కడ పెట్టాలంటే ఫోన్ కలుస్తలేదు అంది. మరి ఆడబెట్టాలి అర్థమైతే వాళ్ళు సురపేట పోవాలి, నేనేమో పడుకోవడానికి పోవాలి. నేను చీకటైతే ఆ రూమ్లో ఉండను, ఇక ఎవరు ఉండరు అక్కడ, ఒక్కదానే నేను. అయితే కళ్ళు కూడా కనపడాయి. ఇప్పుడు మెట్లు కూడా సరిగా కనపడక ఒక మెట్టు కనపడకుండా పడిపోవడానికి కూడా ఇది ఉంటుంది. కాబట్టి నేను ఒక్కటే మాట మెట్ల మీద కూర్చొని కన్నీరుతో ప్రార్థన చేసిన, యేసయ్య 2 నిమిషాలు ఇప్పుడు నేను లేచి అడుగెయ్యకముందే వాళ్ళు వచ్చేటట్టుగా సాయం చేయని చెప్పగానే ఇట్లా ఆమె నాన్నో లేదో కథ మెట్లు ఎక్కుతూనే ఉన్నారు. చిన్నదైనా పెద్దదైనా సాక్ష్యమే. ఇప్పుడు నీళ్ళ బాటలు ఉంది, నీళ్ళు ఉన్నాయి, మూత లేదని ఎంత వెతుకుతాం. నీళ్ళు ఉంటే ఏం లాభం, బాటలు ఉంటాయి, మూత అవసరమే కదా. మూత బాటలకు ఏం కావాలి, మూత కావాలి. కనుక దేవుని స్తోత్రం. ఆ చిన్నది ప్రార్థన చేసిన దేవుడు సహాయం చేసిండంటే దేవుని యొక్క గొప్ప కార్యాలు అవి. అయితే దేవుని స్తోత్రం. ఇలాంటివి నా జీవితంలో ఎన్నో చేసిండు నేను, ఎందుకంటే ఆయన మీద నేను అనుకున్నా. అయితే మళ్ళీ ఇంకొకటి చిన్న సాక్ష్యం, అది కూడా మా మనమరాలు నేను సూర్యాపేట పోయి సామాన్ వేసుకొని వస్తున్నాం. అయితే డ్రైవర్ కోసం అన్నా మేము అన్నం తినాలి. మేము ఎక్కడ ఏ హోటల్లో మేము తినం, అసలు ఎక్కడ తినను నేను. బయట ఇడ్లీ కూడా తినను నేను, అంత ఏ బజార్ తిండి అసలే తినను. ఇంటికి రావాలి, అన్నం తినాలి. కాబట్టి దేవుని స్తోత్రం. మరి ఆ రోజు ఏమైనా తిందామనుకుంటే ఆయన పాపం ఆయన డ్రైవర్ కన్నా తినిపిద్దామని మా మనమరాలు మేము అనుకున్నాం. సరే అని ఆయన ఏమన్నాడు, బాబు తిందామా ఎక్కడన్నా చూడు, ఆయన ఎక్కడన్నా హోటల్ ఉంటే ఆఫ్ అన్నాడు. సరే అని చెప్పి ఒక కాడ ఆపిండు, అక్కడ బాలేదని ఇంకొక కాడ ఆపిండు. అయిన తర్వాత పోయినాము. నా బ్యాగులో మరి ఏం లేవు, ఎక్కువ 500 ఉన్నాయి. ఓటర్ ఐడి కార్డు ఉంది, అది ముఖ్యమైనవి అనమాట. అయితే ఆడ పెట్టి చేతులు కడుక్కొని కూర్చుందాం అనేసరికి ఆయన అన్నాడు, ఇంకా ఆహారం సిద్ధం కాలేదమ్మా, ఇంకా కొన్ని నిమిషాలు పడుతుంది అన్నాడు. సరే ఇంకా ఈ టైం వేస్ట్ ఎందుకు, అన్ని 10 నిమిషాలు 15 నిమిషాలలో ఎంతో దూరం పోతామని నా పిల్లగాడు అన్నాడు. అన్న తర్వాత సరే అని వెళ్ళిపోయినామంటే ఆయన ఎంత దూరమో కాదు, కొన్ని మైళ్ళ దూరం తీసుకొని పోయిండు ఎవరు డ్రైవర్. దూరం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో హోటల్ కాడికి పోయి ఆడ కూర్చునేసరికి నా బ్యాగ్ లేదు. అయ్యో బాబు నా బ్యాగు లేదా అనేసరికి, అయ్యా ఉన్నదమ్మా, ఇంత దూరం వచ్చినాం, వెళ్ళిపోయిండు, ఎవరు తీసుకున్నారా అనుకున్నాము. మళ్ళీ ఆయన వెంటనే ఆటో తిప్పిండు, పోయినాం. ఎంత దూరం అంటే చెప్పొద్దు, ఈయన చాలా దూరం పోయినాం. దేవానికి స్తోత్రం, ఏసయ్యా 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 అనుకుంటూ పోయేసరికి అది ఎవరి చేతుల్లో హోటల్లో వచ్చి తీసుకొని పోతుండే. కానీ ఆ హోటల్లో పనిచేసేట ఆయననే నా బ్యాగ్ తీసి ఆడబెట్టిండు. అంటే నేను పోకపోతే తీసుకున్నానో ఏమో. పోయిన తర్వాత అప్పుడే ఫోన్ వస్తుంది, ఏది నా ఫోను, ఎవరో ఫోన్ చేస్తున్నారు. అప్పుడు ఈ పిల్ల పోయింది, దబదబా ఉరికి బ్యాగ్ తీసుకుని, మీదైనా అమ్మంట మీద అని ఇచ్చిండు. ఇలాంటి కార్యాలు నిజంగా దేవుడు ఎంత చక్కగా మనం మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. నీకు కష్టం వచ్చినా, వ్యాధి ఉన్నా, బాధ ఉన్నా, ఏ సమస్య ఉన్నా మనకు చాలిన దేవుడు. అప్పులున్నాయా, మరి ఎవరితోనన్నా మనం ఎంత బాధపడుతున్నామా, అవన్నీ కూడా దేవునికి చెప్పుకుంటే న్యాయకర్త, న్యాయం జరిగించే దేవుడు. రాజుల హృదయాన్ని రాజులతో మాట్లాడి వారి గర్వాన్ని అంచిండు, వారి యొక్క స్థితిగతులను మార్చి వారి తలంపులను మార్చేసిండు దేవుడు రాజులతో మాట్లాడి. కాబట్టి దేవుడు మాట్లాడే దేవుడు కనుక ఆయన మీద మనం ఆనుకోవాలన్నది. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఏలయనగా మనము ఆయన యందు విశ్వాసం ఉంచితే దేవుడు మనల్ని కాపాడుతాడు అన్నమాట. అయితే దేవుని స్తోత్రం. యోబు 21:22. వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కూడా కలుగును. అయితే దేవుని స్తోత్రం. మనం ఆయనతో సావాసం చేయం, ఇంకెవరితోనన్నా సావాసం చేస్తాం, గంటలు ముచ్చట్లు పెడతాం, ఎంత టైం అన్నా వేస్ట్గా మాట్లాడుకుంటాం. కానీ మరి యేసయ్యతో సావాసం చేయడానికి ఇష్టపడం. కొంచెం సేపు ఒక అర్ధగంటనన్నా ఆయనతో సావాసం అంటే ఏంది? స్నేహితులు హృదయపూర్వకంగా ఒకరినొకరు ఏంట్రపై ఎట్లున్నారు, ఇట్లున్నారు, అట్లున్నారు, నీ కుటుంబం ఎట్లుంది, మీ భార్య పిల్లలు ఎట్లుండ్రు,
పని చేస్తున్నావా, ఇది అన్నీ అడుక్కుంటారు. ఆ రకంగా ఈ ముచ్చట్లన్నీ పెడతా ఉంటారు వేస్ట్గా. కానీ యేసయ్యతో సావాసం చేయాలంటే ఎవరికి కూడా ఇష్టం ఉండదు. కనుక దేవునితో సావాసం జరిగితే ఏం జరుగుతుందంటే మనకు సమాధానం కలుగుతుంది, మేలు కూడా కలుగుతుంది. మేళ్ళతో నింపుతాడు. ఆయనతో సావాసం చేస్తే మనకు మేళ్ళు, తర్వాత సమాధానం మన కుటుంబంలో కలుగుతూ ఉంటుంది. యోబు 8వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువు. నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలు కొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. ఆగమ్మ మళ్ళా చదువు. ఏమనుంది? నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బతిమాలు కొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అయితే ఎట్లా అంట జాగ్రత్త అంటే ఏంది? ఇప్పుడు 500 పడిపోతే ఎక్కడంటే అక్కడ దేవులాడతాం, విసుగు లేకుండా దొరికేదాకా దేవులాడతాం. 1000 రూపాయలు వేస్ట్గా ఖర్చు పెట్టుకున్నా ఏం పర్వాలేదు, ఏం పికర్ ఉండదు కదా. 500 పడిపోతే నిద్ర పడుతుందా దినమంతా? రాత్రి అయ్యో అనవసరంగా 500 పొడగొట్టుకున్నా అని అంతా వెతుకుతూ ఉంటాం. అయితే మరి దేవుణ్ణి ఎట్లా వెతకాలన్నట? జాగ్రత్తగా వెతకాలన్నట. ఆయన మాట్లాడేంత వరకు, ఆయన మన అవసరతలు తీర్చేంత వరకు ఆయనను వెతకాలి, ఆయనతో సహవాసం చేయాలి. అయితే అప్పుడు ఏం చేశాడంటే దేవుడు, సర్వశక్తుని రఘు దేవుని బతిమాలు కొని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల ఏందట? దేవుని ఏం చేయాలన్నట? బతిమాలుకోవాలన్నట. బతిమాలుకోవాలంటే ఏంది? అయ్యా నీ కాలు మొక్తా నాయనా, నీ కాలు మొక్తా అయ్యా, నేను పాపిని నాయనా, నీకు దూరంగా బతికినా ఇంతవరకు, ఇప్పుడు నేను యథార్థంగా నేను బతుకుతా, నా తప్పులు క్షమించు నాయనా, ఇక నేను ఎన్నడూ కూడా ఈ పాపాలు చేయను అని దేవుని దగ్గర జాగ్రత్తగా నేను వెతకాలి. తర్వాత మనం ఏం చేయాలి? బతిలాడుకోవాలట. ఇంతవరకు చేసిన పాపాలు ఘోరమైన పాపాలు, వాటికి క్షమాపణ ఉందంటే యేసయ్య రక్తంలోనే ఉంది, యేసు నామంలోనే మనకు విడుదల విజయం ఉంది. అలాంటప్పుడు మనం ఎక్కడికో పోతే, ఏడనో పోతే మనకు క్షమాపణ దొరుకుతుందా? దొరకదు. కానీ దేవుని స్తోత్రం, మరి దేవుని కాడికి పోయి మనం ఏం చేయాలంట? దేవుని దగ్గర ఆయనను జాగ్రత్తగా వెతకాలి. రెండవది ఏం చేయాలి? ఆయన దగ్గర బతిమాలుకోవాలట. అప్పుడు నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయంగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడంట. నువ్వు పవిత్రత కలిగి ఉండాలి. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండమన్నాడు. పరిశుద్ధులు అంటే ఏంది? మనం చర్చికి పోతున్నాం, బల్ల తీసుకుంటాం, అంతా చేస్తాం. టైం వస్తే బూతులు మాట్లాడతాం, టైం వస్తే ఇష్టం వచ్చినట్టుగా కోపంతోనే అట్లా ఇట్లా మాట్లాడి దేవునికి దుఃఖ పెడతా ఉంటాం. కనుక అట్లా కాదు, పవిత్రంగా ఉండమంటుండు. పవిత్రం అంటే ఈ లోకం మాలింత అంటకుండా జీవించాలి. అప్పుడు దేవుడు ఏం చేశాడంట? నీ నీతికి తగినట్టు నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల, నీ నీతికి తగినట్టు నీ నివాస స్థలమును వర్ధిల్ల చేశాడంట. అప్పుడు చదువు 7వ వచనం. తుదన నీవు మహావృద్ధి. దేవునికి స్తోత్రం. అప్పుడు నీ నీతి కొద్దిగా ఉన్నది, కానీ ఇప్పుడు ఏం చేస్తావంట? చేశాడంట దేవుడు, నీవు మహావృద్ధి పొందుదు. దేవుని స్తోత్రం. నీ సాక్ష్యము బలంగా పనిచేస్తుంది, అనేకులు మారుతారు. దేవుని స్తోత్రం. నిన్ను చూసిన వారు మరి దేవునికి స్తోత్రం, అబ్బో మరి ఇలాంటి మనుషులు ఈ రకంగా మారినరు, ఇట్లున్నారని మరి అనేకులు చెప్పుకుంటారంట. కాబట్టి మన సాక్ష్యము కొనియాడబడతాయి. నీ సాక్ష్యం బాగుండాలి, ఎక్కడ పోయినా మన సాక్ష్యం బాగుండాలి. వీళ్ళు ఎవరు, ఎటువంటి వాళ్ళు, నమ్మో చాలా మంచిది, మంచి ఆయన, చాలా మంచి వాళ్ళు అని వేరే వాళ్ళు మనకు చెప్పాలి. కానీ మనం పొగుడుకొని నేను మంచిదాన్ని అనుకోవడానికి వీల్లేదు. అయితే సాక్ష్యం, మన ఇంట్లో సాక్ష్యం, బయట సాక్ష్యం, ఎక్కడ వెళ్ళినా మన సాక్ష్యము బాగుండాలి. దేవుడికి స్తోత్రం. అప్పుడు నీ నీతికి తగినట్టు నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేశాడంట. దేవునికి స్తోత్రం. కీర్తనలు 134 7వ వచనం నుంచి కొంచెం సారీ 34 7వ వచనం నుంచి. 130 కాదు, 34వ అధ్యాయం 7వ వచనం. ఏంది? కీర్తనలు 130 కాదు, 30.
నేను ఏమంటున్నారా, 134 అధ్యాయం కాదు, 34 అధ్యాయం. యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ, ఎవరి చుట్టట? యెహోవాయందు, దేవుని యందు భయభక్తి గల వారి చుట్టూ ఏముంటాడట? దూత కావలి ఉండి వారిని రక్షిస్తుందంట. రాయి తగలకుండా తన బిడ్డలను కాపాడుతుంది. ఇప్పుడు పాప చెప్పినట్టు సాక్ష్యం. ఆ రీతి ఆపదలు మా మైకల్కి ఎన్నో వచ్చినాయి, లెక్కలేనన్ని ఆపదలు వచ్చినాయి. అన్నిటి నుండి దేవుడు ఏం చేసిండు? కాపాడిండు, మరణపాయం నుండి కాపాడిండు. దేవునికి స్తోత్రం. కనుక మరి ఇంకా 8వ వచనం, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఏందంట? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. అయితే రుచి చూడడం అంటే ఏంది? వంట చేసిన తర్వాత ఏం చేస్తాం మనం? రుచి చూస్తామా లేదా? ఉప్పు కారం సరిగా ఉందా లేదా అని చూస్తామా లేదా? కనుక అట్లా చూస్తే తృప్తి కాదు, కడుపు నిండా తింటే రుచి కదా మన. అయితే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోమంటుండు. ఆయన ఉత్తముడు, మంచివాడు, అద్భుతాలు చేయువాడు, స్వస్థతనిచ్చే. ఒకటా రెండా? ఎన్నో ఆయన దగ్గర దాగి ఉన్నాయి. ఆయన చేతిలో గుప్తమైన, నువ్వు ఏది అడిగితే అది ఇచ్చే దేవుడు. కనుక ఆయనను ఏం చేయాలంట? ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువారికి ఏమీ కొదవలేదు. సింహపిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదట. ఏ మేలు కొదువై ఉండదు. సింహపిల్లలు ఆకలి కొంటాయి, కానీ సింహపిల్లలు ఆకలి కొంటాయా? ఏదో ఒకటి వేటాడి తింటాయి, కానీ ఒక సమయం వస్తే అవి కూడా ఆకలిగా ఉంటాయి. కానీ దేవుని యందు భయం భక్తి కలిగిన వారికి ఏది కూడా కొరత ఉండదు. మొన్న చెప్పిన చూసినరా మీరు? మర్చిపోయినరా? ఒక ఏంది అది సింహం ఆకలితోని ఆవురావరని తిరుగుతుంది అరణ్యంలో. అది సింహం రాజు అరణ్యంలో. అయితే దానికి ఎక్కడ మరి ఏం దొరకకుంటే లాస్ట్కి ఒక కుందేలు పిల్ల దొరికింది. ఆ కుందేలు పిల్ల వెంబడి ఉరుకుతూ ఉంది. కుందేలు ఉరుకుతుంది, సింహం ఉరుకుతూ ఉంది. ఉరికి 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 దీనికి దమ్ము వచ్చింది. ఎవరికి? కుందేలుకు. ఇక నన్ను ఎట్లాగో మింగుతుంది ఇది, దానికి ఒక బుక్కకు కూడా సరిపోదు కుందేలు పిల్ల. అయితే ఏం చేసిందంట? ఆ కొండ, పెద్ద కొండ, 2 కొండల సందులకు దూరిపోయి అప్పుడు ఏం చేస్తుంది? సింహమును వెనకకి మూతి పెట్టేసి ఇక రమ్మంటుంది. అంటే ఆ సందులకు తలకాయ కూడా పట్టదు. ఎవరికి? సింహంకు. ఇటు అటు బండ ఉంది, పెద్ద పర్వతాలు, సందులో దూరిపోయింది. అంటే ఆ యొక్క పర్వతాలంటే ఏసయ్యనే మనకు ఆశ్రయ దుర్గము, దాగుచోటు ఆయననే మనకు. కాబట్టి ఆయన దగ్గరికి వెళితే నీకు శత్రువు భయం ఉండదు. ఏ రోగం వచ్చినా, ఏ బాధ ఉన్నా, కరువు వచ్చినా, కష్టం వచ్చినా అన్నిటిలో ఆదుకునే దేవుడు ఆయన ఉన్నాడు. కనుక మనం పరిగెత్తేది ఎక్కడికంటే ఆయన దగ్గరికి ఉరకాలి. ఆయన రెక్కల కిందకి మనం ఉరికిపోవాలి. అప్పుడు మనల్ని కాపాడుతాడు. ఇప్పుడే పిల్లలు కొట్లాడతారు. అయిన తర్వాత శాత కాకుండా ఏం చేస్తాడు? 2-3 పిల్లలు కలిసి ఒక పోరని కొడుతుంటే వాడు ఉరికి తండ్రి ఉంటే తండ్రి వెనక నిలబడతాడు, లేకుంటే తల్లి వెనక నిలబడతాడు. అప్పుడే ఏంద్రా మన పిల్లగాంది తప్పైనా కానీ ఏంద్రా అన్నాడు అని మనం బెదిరించి ఎలగొట్టేస్తాం. కనుక మనం ఆయనను ఆశ్రయించినప్పుడు మన తప్పైన దేవుడు తర్వాత మనకు ఏ శిక్ష పెట్టాలన్నా పెడతాడు. కానీ ముందుగా మనల్ని ఏం చేస్తాడు? ఆయనకు మొరపెట్టినప్పుడు మన మొర ఆలకించి మనల్ని ఆదుకునే దేవుడు, గొప్ప దేవుడు. అయితే దావీదు మహారాజు అంటుండ అనమాట, రుచి చూచి తెలుసుకోమంటుండే. ఇంకా కింద, పిల్లలారా మీరు వచ్చిన 13వ వచనం, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, ఇంకా కొంచెం పైకి 12, బ్రతుకగోరు వాడెవడైనా నున్నాడా? మేలునందుచు అనేక దినములు గోరు వాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయము, సమాధానమును వెదకి దాన్ని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద నున్నది, ఆయన చెవులు వాని మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా నున్నది.
నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. చాలా ఇక్కడ చూస్తే ఏమన్నది కింద 19లో, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆపదలు రావంటవా? ఆపదలు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకు ఎట్లా వస్తాయంటే కొన్ని పరీక్ష ఉంటాయి, కొన్ని సైతాన్ని శోధిస్తూ ఉంటుంది. పరీక్షకు మనం నిలబడమా అని కొన్ని దేవుడు పెట్టే పరీక్షలు కొన్ని వస్తాయి, కానీ సైతాన్ని శోధించడానికి కూడా కొన్ని ఉంటాయి. ఇది దేనివల్ల వచ్చింది? సైతాన్ని శోధిస్తుందా, దేవుడు నన్ను పరీక్షిస్తుందా? ఏదైనా పర్వాలే, ఎదుర్కొంటానే శక్తి మనకు ఉండాలి. ప్రార్థనతోనే మనం జయిస్తాం. కనుక మరి నీతిమంతులకు కలుగు ఆపదలట ఎన్నట అనేకమంట, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఇంకా పైన ఏమన్నది 14, కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానం వెతికి దానిని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలను ఒగ్గి ఉన్నాయి. అయితే దేవుని స్తోత్రము, యెహోవా దృష్టి ఎవరి మీద ఉందంట? నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరకు ఒగ్గి ఉన్నాయి. కనుక తప్పకుండా దేవుడు తన బిడ్డల మొర వింటాడు. తప్పకుండా ఎప్పుడు నా బిడ్డ మొర పెడుతుందా, ఎప్పుడు నేను ఏం చేయాలనే ఉంటుంది. కానీ మరి సైతాన్ని శోధించినప్పుడు, ఇది సైతాన్ని శోధన ఎందుకు వచ్చింది? నేను ప్రార్థన తక్కువ చేస్తున్నా, నేను ప్రార్థన బలంగా చేస్తలేనా అనేటువంటి భయం ఉండాలి. ఎందుకనంటే నేను చెప్తున్నా, ఇప్పుడు మనము విత్తనాలు వేసిన తర్వాత మౌనంగా ఉంటామా? దాన్ని కాపాడుతాం. ఎందుకంటే ఆ విత్తనాలు కోళ్ళు దువ్వకుండా చుట్టుముట్టు ముందుగా ఒక ముళ్ళ కంచె పెడతాం. ఆ తర్వాత కొంచెం పెద్దగా అయిన తర్వాత దానికి ఒక దారం కట్టి అది పందిరి మీదకి పోవాలని చేస్తాం. ఈ రకంగా మరి గొర్రెలు మరి ఎడ్లు అవి ఇవి తినకుండా మనం వాటిని కాపాడుతాం కదా, నీళ్లు పోస్తూ ఉంటాం రోజు. ఆ రకంగా మనం ప్రార్థన జీవితం మనం ఉంటే తప్పకుండా మనం ఫలిస్తాము. ప్రార్థనతోనే మనం జయించగలుగుతాం. దేవుని స్తోత్రం. దావీదు మహారాజు అనుభవపూర్వకంగా చెప్తా ఉన్నాడు. ఇంకొక మాట 37వ అధ్యాయము కీర్తనలు 37:25 వచనం. నేను చిన్నవాడనై యుంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. ఆయనను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. దేవుని స్తోత్రం. అయితే దావీదు మహారాజు ఏమంటుండంటే, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నేను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు అంటుండు. అయితే దేవుని నమ్మిన బిడ్డలు ఎప్పుడు భిక్షమెత్తరు? అప్పుల పాలు గారు. ఒకవేళ అప్పులు మనం తెలియకుండా చేసినా కూడా అప్పులన్నీ తీసేసే దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మొరపెట్టుకోవాలి. కొన్నిసార్లు దేవుడు మనకిస్తాడు డబ్బు చాలా, కానీ మనం వ్యర్థమైన ఖర్చులు పెట్టుకొని అప్పుల పాలవుతూ ఉంటాం, వ్యర్థంగా ఖర్చు పెడతాం. అయితే అట్లా కాకుండా దేవుని స్తోత్రం, దేవుడిచ్చిన క్రమంగా ఏ రకంగా వాడుకోవాలనేది మనకు జ్ఞానం కూడా ఇస్తాడు దేవుడు. ఆ రకంగా వాడుకోవాలి. అప్పులు నేను మనం చింతపడొద్దు, అప్పులు తీసేసి దేవుడు కూడా మనకున్నాడని. అయితే దావీదు మహారాజు అంటున్నాను అనమాట, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడబట్ట కానీ వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. భిక్షమెత్తనీయడు దేవుడు, అప్పుల పాలు కానియడు. అవన్నిటి నుండి కూడా ఆదుకునే దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు గొప్ప దేవుడు కనుక మరి కొన్ని విషయాలు, కొన్ని జంతువుల కొరకు మనం కొన్ని ఉదాహరణకు చెప్తా. ఒక సింహం ఉందంట. ఒక సింహం పిల్లను ఒక మంచి ధనవంతుడు సాదుకొని ఏం చేసిండంటే, చిన్నప్పుడే సాదుకుంటే అది ఎట్లుంటుంది, మన ఏమంటారు దీన్ని, పిల్లిలాగా ఉంటుంది సింహం. దాన్ని మంచిగా కడిగి చేసి శుభ్రంగా పడకల బండ పెట్టుకొని చిన్నగా పోయి పెద్దగైన తర్వాత ఒకరోజు ఆయనకే దెబ్బ తగిలిందంట. దెబ్బ తగిలితే దెబ్బ పోయి అది నాలుకతో ఇట్లా నాకిందట. అబ్బా రక్తం ఇంత టేస్ట్ ఉంది అని చెప్పేసి ఒకరోజు పెద్దగా అయిన తర్వాత ఏం చేసిందట, పంజ కొట్టేసి ఆయనను తినేసిందంట. అట్లా అంటే దాడి చేసింది ఆయన మీద, యజమానుని మీదనే. అంటే సింహం అంటే కోపానికి గుర్తు. కోపచిత్తునితో సహవాసం చేయొద్దన్నది సామెతలల్లో. కోపం మానము, అగ్రహము విడిచిపెట్టుము, అది కీడుకే కారణం అనుంది. కనుక మన కోపం చాలా తగ్గిపోవాలి. పనులు చేసే కాడ అక్కడ ఇక్కడ. ఇప్పుడు మా మనవడు డ్రైవింగ్ చేస్తుడు, వాడు యథార్థంగా నడిపించినా కూడా ఎదురోడు వచ్చి దిగు అని అంటాడు. అంటే ఏం చేయాలి, నువ్వు ఏం చేస్తావు అని డోర్ తీసుకొని బయటకు వస్తే 2-3 పడి ఏం చేస్తారు, కొట్టేస్తారు కదా. అయితే దేవుని స్తోత్రం, అలాంటి టైంలో పాముల వలె వివేకం కలిగి పావురం వలె నిష్కపటంగా ఉండమన్నాడు. వివేకం కలిగి ఉండాలి ఆపద తప్పించుకోవడానికి. కోపం ఉండొద్దు. దేవుని స్తోత్రం. మరి ఆ సింహం ఆ యొక్క ఏమంటారు కోపం అలాంటిది. అయితే దేవుని స్తోత్రం. మరి ఇంకా
పంది స్వభావం. పంది ఎలాగ ఉంటుంది, దాన్ని మనం తీసుకొచ్చి శుభ్రంగా కడిగి చేసి మంచం మీద బండబెట్టుకున్నా కూడా ఏం చేస్తుంది అది, మళ్ళీ దానికి మంచి అత్తరు కొట్టి ఎంత చేసి బెడ్ మీద బండబెట్టినా మళ్ళీ కిందికి పోయి ఏం చేస్తుంది, అక్కడిక్కడెక్కడ బురదుందా అని ఉరికి దేవులాడి బురదలో బొర్లుతుంటుంది. పంది స్వభావం ఉండొద్దు. దేవునికి స్తోత్రం. గొర్రె స్వభావం ఉండాలి. గొర్రె లాంటిదంటే నీళ్ళు అంటనీయదు, నీళ్ళు అంటితే దులిపేసుకుంటుంది ఇట్లా. కాబట్టి గొర్రె లాంటి స్వభావం అంటే పాపాన్ని విసర్జించేసేయాలి మనం. వెంటనే ఇది పాపం అని గ్రహించి దాని నుండి పారిపోవాలి. దేవునికి స్తోత్రం. ఆ రకంగా మనము కొన్ని జంతువులను, కొన్ని పక్షులను మనం చూస్తే మనం నేర్చుకోవచ్చు. కుక్క తన వాంతికి తిరిగినట్టుగా కుక్క ఏం చేస్తుంది, కక్కుతుంది, తింటుంది. మళ్ళీ కుక్క కక్కుతుంది, తింటుంది, అదే తింటుంది మళ్ళీ. కాబట్టి దేవుని స్తోత్రం, ఎప్పుడైతే మనం విడిచిపెడతామో దాన్ని మళ్ళీ దాని తట్టు తిరిగినామంటే కుక్కతో సమానమే మనం. కుక్క స్వభావం ఉండొద్దు, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. పంది లాంటి జీవితం వద్దు, కుక్క లాంటి బ్రతుకులు వద్దు. కుక్క కక్కి మళ్ళీ తింటుంది. అయితే మనం ఏదైతే విడిచిపెడతామో దాన్ని మళ్ళీ వెంటాడినట్లయితే కుక్కతో సమానం. కాబట్టి దేవుని స్తోత్రం, ఏ రకంగా ఉండాలి మనము, ఏ రకంగా ఉండాలి, పక్షిరాజులాగా ఉండాలన్నట. పక్షిరాజు తెలుసా, అది పేద పర్వతం మీద తన గూడు కట్టుకుంటుంది. పక్షిరాజులాగా ఉండాలి కానీ కోడిలాగా ఉండొద్దు. కోడి ఏం చేస్తుందంటే ఇక్కడక్కడ పోయి పెంట కుప్ప మీద పురుగులు ఏరుకొని తినడం, బురదల తొవ్వి తినడం, పిల్లలకి ఏరి పెడతా ఉంటాయి. అది కోడి పిల్ల స్వభావం. పక్షిరాజు అంటే మామూలుగా ఇక్కడిక్కడ ఉంటుంది, అది పర్వతాల మీద ఉంటుంది, దాని గూడు అక్కడ ఉంటుంది. కాబట్టి పక్షిరాజుల అది మంచి ఏమంటారు, ఫ్రెష్ రక్తాన్ని పీల్చుకుంటుంది అన్నమాట అది. కాబట్టి దేవుని స్తోత్రం, మనము ఈ లోక మాలిన్యం అంటకుండా ఈ లోక మురికిని మనం అంటించుకోకుండా మరి జాగ్రత్తగా మనం ఉండడానికి, మన పరిశుద్ధతను కాపాడుకోవడానికి, ఆయనతో